Hello everyone, welcome back to Pawan Navi 68 channel. Welcome back to Pawan Navi 68 channel. Today, just for a chance, Tuesday evening, I'm just preparing, chicken. Thank you. So Navina help chestarna chicken ni clean chese dantlo. The rest of the thing only she has to do it. Thank you. మ్యారినేషన్ కోసము గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం ఇక్కడే. మ్యారినేషన్ చేస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకుంటాను. లెమన్ జ్యూస్ వేస్తాను. కర్డ్ వేసుకుంటాను మ్యారినేషన్కి. చికెన్ మసాలా రుచికి తగినంత. కారం పొడి, ధనియా పౌడర్, సాల్ట్, కొరియాండర్ లీవ్స్, సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ క్లీన్ చేసి మ్యారినేషన్ చేసే వరకు పవన్ అయితే హెల్ప్ చేశాడు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను త్వరగా అయిపోవడానికి. అండ్ క్విక్ రెసిపీ అనమాట. ఎక్కువ మసాలాస్ ఏమి ఉండవు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్, పుదీనా అండ్ కొత్తిమీర ముందుగా వేసుకుంటున్నాను. కొద్దిగా అవి ఫ్రై అయిన వెంటనే స్లైస్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో స్లైస్డ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే క్విక్ రెసిపీ చేద్దామన్నట్టు త్వరగా అయిపోతుంది కదా. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వగానే మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే మనము చాలా వరకు కుక్ చేసుకోవాలి చికెన్ని ముందుగా. ఇవన్నీ నేను వాటర్ యాడ్ చేయలేదు, చికెన్ నుంచి వచ్చిన వాటరే అనమాట. చాలాసేపు ఒక 10 to 15 minutes నేను వాటర్ వేయకుండా కుక్ చేశాను. దాని తర్వాత ఇంకా వాటర్ అంటే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి నేను విజిల్స్ పెడుతున్నాను. ఇప్పుడు మసాలాస్ అయితే ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు. సో కుక్కర్ పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఇలా బాయిల్ వచ్చినప్పుడు కుక్కర్ పెట్టాలి. నా కోసం నేను ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. సో అదే పక్కన అనమాట. ఇది చికెన్ విత్ రైస్. సో విజిల్స్ నేను ఒక 3 to 4 పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఆయిల్ అంతా చాలా బాగా రిలీజ్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. విజిల్స్ అవ్వగానే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా వాటర్ ఉన్నాయి కదా, అది ఇంకొద్దిగా థిక్నెస్ అవ్వడానికి పెడుతున్నాను. సో ఇంకా ఇప్పుడు రిమైనింగ్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే చెక్క, లవంగాలు అండ్ మిరియాలు నేను దంచుకున్నాను అనమాట పౌడరు. సో ఆ పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ డ్రై కోకోనట్ని డ్రై రోస్ట్ చేసి అది కూడా సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటిని అన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్ కొద్దిగా థిక్నెస్ అవుతుంది గ్రేవీ. అప్పటి వరకు మనము స్టవ్ సిమ్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. చెక్క, లవంగాల పొడి యాడ్ చేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసిన డ్రై కోకోనట్ని కూడా యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి నేను ఇంకా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకడానికి పెడుతున్నాను. అంటే గ్రేవీ కొద్దిగా థిక్నెస్ అవుతే మనకి ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.
యాక్చువల్లీ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ఉండే కర్రీ అనమాట. ఈజీగా అయిపోతుంది మనకి. త్వరగా కావాలి అన్నప్పుడు ఇలా చేస్తే మనకి ఫాస్ట్‌గా మనం తినేయొచ్చు. అండ్ నా ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. సో, పవన్ అండ్ సాయిష్ కోసం చికెన్ అండ్ నేనైతే రైస్‌కి ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఇలా మా డిన్నర్ ఈరోజు హ్యాపీగా అయిపోయిందనమాట. సో, ఇంకా సర్వ్ చేసేస్తున్నాను. సో, ఇది ఇవాల్టి కుకింగ్ స్పెషల్ అనమాట. నైట్ డిన్నర్‌కి చికెన్ విత్ రైస్ అండ్ ఎగ్ కర్రీ విత్ రైస్ అనమాట. 2 ఐటెమ్స్ చేసుకోవాలి ఎలాగైనా. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు ఇంకా 2 కుక్ చేయాల్సొస్తుంది. సో, నా కర్రీ కూడా చాలా బాగా కుదిరిందనమాట. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నా మీల్ కూడా. సో, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. If you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Pawan Navi 68 channel. Have a nice day. Bye bye. See you all.